ఒడిదుడుకుల ప్రపంచంలో ఒంటరిగా సాగుతోన్న జీవితాలు ఎన్నో. ఎవ్వరూ ఆదరించని అనాథ బ్రతుకులు, ఆశలు నిజం చేసుకోలేని ఆకలి కడుపులు నిత్యం మనకు ఎదురవుతూనే ఉంటాయి. మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అమ్మాయి డాక్టర్ అవ్వాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. కాని తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఇలాంటి కోరికలు కాదు కదా, కనీసం కలలు కనే అర్హత కూడా లేదా అని ఒక్కసారి ఆలోచించుకుంటే వీరికి అందరిలాగే చదువుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలనే కలలుంటాయి. చదువుకునే అవకాశం ఉంటే చదువుకోవడానికి ఏ చిన్నారి మాత్రం ముందుకు రాడు. కలలు కనడం ప్రతి ఒక్కరి హక్కు. వాటిని సాకారం చేసుకోవడం ఒక అందమైన జీవితం. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, ఇలాంటి కలలను నెరవేర్చుకున్న ఒక వ్యక్తి చెప్పిన మాట. ఆయనే మన అబ్దుల్ కలాం. ఒరే పెద్దోడా, సడన్ గా మనకి దేవుడు కనిపించి ఓ లచ్చిచ్చాడనుకో, అప్పుడు ఏం చేస్తావురా? లచ్చే? నిజంగానే? మరి దేవుడంటే ఏమనుకుంటున్నావురా? 5,000 10,000 ఇస్తాడనుకుంటున్నావా? మనలాంటి మంచోళ్ళకి లచ్చ దాకా ఇస్తారా? అయితే ఆ లచ్చతో నీకు 2 ఎర్రగళ్ళ బనీళ్ళు, ఒక కొత్త దువ్వెన, అన్నపు గిన్నె ఒకటి, ఇంకా అవన్నీ కాదు. ఆ చెప్పులు చూసావా? ఎప్పటి నుంచో బాటా చెప్పులు అంటున్నావు కదా, ముందే కొను. కొన్నా? రే అన్నట్టు మర్చిపోయాను, ఆ ఓబులేసి గాడికి మనం 1000 రూపాయలు ఇవ్వాలా? నువ్వు వెంటనే ఇచ్చేసావు 1000 రూపాయలు. 100 500 1000 ఇచ్చేసా. ఇలా పిచ్చి పట్టినట్టుంది. హలో, నేను ఓబులేసిని మాట్లాడుతున్నాను రా. ఓబులేసు, నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావరా? ఇప్పుడే ఆ లచ్చలోంచి 1000 రూపాయలు పంపించాను కదరా. ఎప్పుడు ఇచ్చావురా? పెట్టే ఫోను. హలో, ఆడే ఎదవరా తీసుకున్నాక మళ్ళీ అడుగుతున్నాడు. అన్నా, దాన్ని లోపల పెట్టేసే. ఈ డబ్బుని చాలా జాగ్రత్తగా అన్న వరకు చేర్చే బాధ్యత మనది. అర్థమైందా? ఇదేదో తెలుసు కదా, పార్టీ ఫండ్. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. గణితి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. రే శివ అన్నా, బండి నేను తెస్తాను, తాళాలు ఇవ్వు. ఎందుకన్నాను కదా, అటెళ్ళి కూర్చో. ఈ 2 మూటలు పార్టీ పండుకేనా అన్న? ఈ 2 మూటలేంద్రా, ఇలాంటి మూటలు చాలా ఉన్నాయి మన దగ్గర. నువ్వు చాలా కష్టపడ్డానికి ఇంత డబ్బు వచ్చింది కదా అన్న? కష్టపడ్డోడికి దేవుడు డబ్బు ఇచ్చినట్టు చరిత్రలో లేదురా. మనలాంటి ఇల్లీగల్ పనులు చేసేవాడికే దేవుడు డబ్బిస్తాడు. అన్న, ఈ డబ్బంతా దాన ధర్మాలు చేయొచ్చు కదన్నా. రేపిచ్చోడా, దాన ధర్మాలు చేయడానికి మనం ఏమైనా దేవుళ్ళు మారా? రాజకీయ నాయకులం మనం. ఒరే పెద్దోడా, ఆకలేస్తుంది, అన్నం తీసుకొని రారా. వస్తున్నాను రా, తొందరగా ఆకలేస్తుంది. ఇదిగో చారన్నం. ఎప్పుడు చూడు ఇదే చారన్నమా? చీ, వేరే కూరలే లేవా? చెత్త బతికి అయిపోయింది. ఏందిరా అన్నం నేలకేసి కొట్టావు? అబ్బో, మహారాజు కుటుంబంలో పుట్టావు. మరి ఈ చారన్నం కూడా పెట్టలేకనే మీ అమ్మ మీ అయ్య నిన్న చెత్త కుప్పలో పడేశారు. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచితే నీ అన్న చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా దూరం అవుతావా చిన్నోడా? ఎప్పుడు చూడు ఇదే చారన్నమా? చీ, వేరే కూరలే లేవా? చెత్త బతికి అయిపోయింది. వెండి వెన్నెల్లోన చందమామ ఊసుల్లోన చెప్పుకుంటానమ్మా గుండెల్లోని సంతోషాలే.
పెట్టలేకనే మీ అమ్మ మీ అయ్య నిన్న చెత్త కుప్పలో పడేశారు. ఎవరు వినని కనని కథ ఒకటి బతుకు చివరి వరకు మిగిలే. ఎవరు వినని కనని కథ ఒకటి బతుకు చివరి వరకు మిగిలే. అలనాటి తీపి బంధాలే మదిలోన కొలువు తీరే. ఎటువైపు చూసి వెళుతున్నా గురుతే. నీకు 2 ఎర్రగళ్ళ బనీళ్ళు, ఒక కొత్త దువ్వెన, అన్నపు గిన్నె ఒకటి, ఇంకా అవన్నీ కాదు చూసావా? కష్టపడ్డోడికి దేవుడు డబ్బు ఇచ్చినట్టు చరిత్రలో లేదురా. మనలాంటి ఇల్లీగల్ పనులు చేసేవాడికే దేవుడు డబ్బు ఇస్తాడు. నా గుడ్డ శివనవాణ్ణి. అరే కంగారు పెట్టదురా. రే చెత్త నా కొడుక! ఏంటి మూట? అమ్మా అబ్బా రే చిన్నోడా, నీకోసం కోడిపాలో తెచ్చానురా, కొంచెం తినరా. అరే పెద్దోడా, నన్ను క్షమించరా. పొద్దున నిన్ను కొట్టానురా. నువ్వు నన్ను ముఖం మీద కొట్టావు, కానీ నా మాటలు నీ గుండెల మీద కొట్టినట్లు అనిపించిందిరా. నన్ను క్షమించరా పెద్దోడా. చిన్నోడా, చిన్నోడా. బ్రేకింగ్ న్యూస్. 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎన్నికల ప్రచారం కోసం తరలిస్తుండగా 2 పార్టీ కార్యకర్తలు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు పట్టుబడ్డారు. వీటిని బియ్యం బస్తాల ద్వారా తరలించినట్టు పోలీసులు తెలిపారు. విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అంతేకాకుండా పోలీసుల విచారణలో ఇంకా కొన్ని కోట్ల రూపాయలు లెక్క తేలనందున గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దోడా! అరే పెద్దోడా! నమస్తే సార్. రండి. సార్, మీరు ఇంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు, ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇవన్నీ చేయడానికి మీకు ఈ సోర్సెస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి సార్? నాకొక రోజున ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని ఒక 2 రాశారని నాకు అనిపించింది. అందులో ఏముందంటే, నేను మీకు సహాయం చేస్తాను, మీరు పేద పిల్లల్ని చదివించండి అని అందులో రాసింది. వారి సహాయంతోనే ఈ సంస్థ ద్వారా చదివిస్తున్నాం. వాళ్ళ పేర్లు గాని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పగలరా మీరు? తెలీదండి. ఆ లెటర్ రాసిన విధానాన్ని చూస్తే వాళ్ళు పెద్దగా చదువుకోలేదని అనిపిస్తుంది. ఓకే సార్. ఏంటి పెద్దోడా, తెగ చూసేస్తున్నావు పేపరు? పేపర్ చూడలేదురా చిన్నోడా, బొమ్మలు చూస్తున్నా, సినిమా బొమ్మలు. చూడు. ఏది చూపించు నాకు కూడా. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఆగు, నేను చూపిస్తా. వీళ్ళని అడగటం వేస్ట్. ఎవడీడు కొత్తగా ఉన్నాడు? ఇదిగో చూడు. ఈ స్లమ్ ఏరియాలో అలాంటి విద్యని వాళ్ళకి అందించినటువంటి మహనీయులు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. వీళ్ళని అడిగి మనం వాళ్ళు ఎవరు అనేది, వాళ్ళకి ఎవరా విద్యను అందించారనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ దగ్గర నుంచి చాలా మంది పిల్లలు చదువుకోవడానికి వెళ్లారు. ఆర్థికంగా కూడా ఎవరో సహాయం చేసే వాళ్ళని పెద్ద చదువులు చదివించడానికి కూడా మీకు సహాయం చేసినట్టు మాకు తెలుస్తుంది. కానీ వాళ్ళెవరనే విషయం మాకు ఇప్పటివరకు తెలియలేదు. మీరేమన్నా చెప్పగలరా? వాళ్ళ ముక్కు ముఖం నాకు తెలియదండి. ఎవరో వచ్చారు, చదివిస్తున్నారు. వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఎరా పెద్దోడా, మన గురించే మాట్లాడుకుంటున్నారు. మనం మంచోళ్ళమంట. అవునా? అయితే దేవుడు మనకి ఇంకో లచ్చిస్తాడేమో. అంతే అంటావా? అంతే. అరే పెద్దోడా, నేనెక్కడో విన్నాన్రా. ఏంటి? ఇప్పుడు ఈ పేపర్లు వేసుకునే అతను మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడంట. తెలుసా ఆ విషయం నీకు? తెలీదురా. పోనీలేరా, మనం చేసే మంచి పని 10 మందికి ఉపయోగపడితే చాలేరా. ఏమంటావు? అంతే అంతే అంతే.
ఇయ్యేం బొమ్మలరా, ఇంకా లోపల ఉన్నట్టున్నాయి. తీస్తా నాగు. ఇంకేమున్నాయి మా దగ్గర? చూస్తున్నా ఆగు. మంచి హీరోయిన్ బొమ్మలు తీస్తా నాగు. ఈయనెవరో తెలిసారా నీకు? నాకేం తెలుసు ఎవరైనా, అచ్చం నాలానే ఉన్నాడే. ఉమ్, చూద్దాం ఆగు ఇంకేమేమి ఉన్నాయో. నువ్వు కూడా చదువుకుని ఉంటే ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యేవాడు కదరా చిన్నోడా. తమ బ్రతుకుల కన్నా 100 మంది బ్రతుకులు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. చీకటి బ్రతుకుల్లో చిరునవ్వులు నింపిన వాళ్ళెప్పుడూ చిరంజీవులుగా నిలిచిపోతారు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వారి వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. అబ్దుల్ కలాం.